హాయ్ ఫ్రెండ్స్, ఇన్నర్ వీల్ అసోసియేషన్ వెబ్సైట్లో ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేయడం ఎలాగా అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో మీకు పంపించిన గోల్డెన్ స్టార్స్లో మీకు పంపించిన లింక్ మీద క్లిక్ చేయండి. మీకు అసోసియేషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. మీరు నాకు పంపించిన ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే మీరు గ్రూప్లో చూసుకోండి, లేదా కాల్ చేసి నన్ను అడగండి. దెన్ 2 ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. నేను పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు లాగిన్ అయిన వెంటనే సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సేవ్ రిమెంబర్ మీ అని అంటే కనుక మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఆటోమేటిక్గా లాగిన్ అవసరం అవ్వలేదు, బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ క్లబ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ పైన రైట్ సైడు క్లిక్ చేయండి. ఇక్కడ మెనూ. సో ఇందులో న్యూస్, ఈవెంట్స్, ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఈ ప్రాజెక్ట్స్ దగ్గర క్లిక్ చేయండి. యాడ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. యాడ్ ప్రాజెక్ట్స్ అన్న దగ్గర క్లిక్ చేస్తే మీరు న్యూ ప్రాజెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. వ్యూ ప్రాజెక్ట్స్ అన్న దగ్గర క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ యాడ్ చేసిన ప్రాజెక్ట్స్ని చూడొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా, డిస్ట్రిక్ట్ 302 సింగిల్ క్లబ్, మీ ఒక్క క్లబ్బే చేస్తున్నారు కాబట్టి. అలా కాకుండా జాయింట్ క్లబ్ అయితే జాయింట్ క్లబ్ అని రాయండి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ చేస్తుంటే డిస్ట్రిక్ట్ అని రాయొచ్చు. సెలెక్ట్ కేటగిరీ, ఏ కేటగిరీలో చేస్తున్నారు. సో ఎన్విరాన్మెంట్, నేను ఎన్విరాన్మెంట్లో చేస్తున్నాను. సో ఎన్విరాన్మెంట్ డన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ హోస్ట్ క్లబ్, నా క్లబ్ పేరు ఉంది. ప్రాజెక్ట్ డేట్, ఎప్పుడు చేస్తున్నారు. సపోజ్ 15th. ప్రాజెక్ట్ టైటిల్. సో ప్రాజెక్ట్ టైటిల్ దగ్గర మనం ఏం టైటిల్లో యాడ్ చేసుకున్నాము అన్నది రాసుకోండి. నేను నా టైటిల్ని టైప్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు డిస్క్రిప్షన్ రాసి ఉంచుకుంటే కనుక వాట్సాప్లో మీరు దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ చక్కగా పేస్ట్ చేసుకోండి. నేను పేస్ట్ చేసేసుకున్నాను నా డిస్క్రిప్షన్ని. అండ్ మెంబర్స్ ఇన్వాల్వ్డ్, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, 20 మెంబర్స్. అండ్ బెనిఫిషియర్స్ అంటే ఎన్ని సీట్స్, బంచెస్ ఆఫ్ సీట్స్ నేను ఇచ్చాను అన్నదాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, 10. అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ 5000. అండ్ సెల్ఫ్ అంటే సిఎస్ఆర్ఆర్ లేదా అదర్ ఫండ్స్ నుంచా, యూ కెన్ చేట్. లొకేషన్ రాజమండ్రి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లొకేషన్, పిన్ కోడ్, మీ పిన్ కోడ్ రాయండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమేజెస్, చూస్ ద ఫైల్. మీరు ఆల్రెడీ మీ గ్యాలరీలో ఉంటాయి ఫైల్స్, గ్యాలరీలో ఉన్నవి చూస్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు ఫోటో తీసుకోవడము అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫైల్స్లో కూడా ఉండొచ్చు ఫొటోస్ అండ్ వీడియోస్. నేను ఫొటోస్ అండ్ వీడియోస్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇందులో నాకు కావలసిన బర్డ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆ ఫైల్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవాలంటే యాడ్ మోర్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. లేదు, అవసరం లేదు అనుకుంటే కనుక మీరు సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేసుకోవచ్చు. సో ప్రాజెక్టు సబ్మిట్ అయిపోతుంది.